జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. సార్వత్రిక సమరంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్ర కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. 6 విడతల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక ఒక్క విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది జూన్ 1న జరగనుంది. ఆ ఒక్క విడతలో పెద్దగా పోలింగ్ పెరిగినా ఓవరాల్ గా ఒనగూడేదేమీ ఉండకపోవచ్చు. ఇదే ఇప్పుడు పార్టీ నాయకత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది. లోక్సభ సంగ్రామంలో 6 దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 7 విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా 6 దశలు పూర్తయ్యాయి. 5 దశల పోలింగ్లో దేశవ్యాప్తంగా 428 లోక్సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి 5 విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయటం విశేషం. అప్పుడు 68% ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4% పరిమితమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోయింది. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్ లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. మే 25న జరిగిన 6వ దశలో 63.36% ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 6వ విడతలో 59 స్థానాలకు 64.4% పోలింగ్ రికార్డు కాగా ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్టు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. చివరి దశలోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే మొత్తం ఓటింగ్ శాతం 2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4%కి చాలా దూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. 5 విడతల పోలింగ్ ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణకి పిలుపునివ్వటం పోలింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. గత ఎన్నికల్లో 82.9% నమోదు కాగా ఈసారి 57.7%కి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6% మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లలో 4%కి పైగా తగ్గింది. మధ్యప్రదేశ్లోని షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి, కేరళలోని పథనంతిట్ట, ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ స్థానాల్లోనైతే 10%కి పైగా పోలింగ్ తగ్గినట్టు ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడ్లో 2019తో పోలిస్తే 6.76% తగ్గడం గమనించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా ఓటర్ టర్నౌట్ ట్రెండ్కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24% అధిక పోలింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్లో 8.31% పెరిగింది. ఎండలు అధికంగా ఉండటం, అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లలో అనాసక్తి వంటి అంశాలు పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అయితే ప్రతి దశలోని తుది పోలింగ్ శాతాలు ఓట్ల లెక్కింపు తర్వాతే అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించడం వల్లే పోలింగ్ శాతాలు పెరుగుతాయని గుర్తు చేసింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఎలక్షన్ కమిషన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.